ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఇవాల్టి నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుఫాను కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. రాబోయే రోజు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య దక్షిణ ఒడియా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వెదర్ అప్డేట్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. 3 రోజుల క్రితం దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అల్పపీడనంగాను ప్రస్తుతం వాయుగుండంగా కూడా బలపడింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన పరిస్థితి ఉంది. ఈ దశలో రానున్న రోజుల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ దశలో వాతావరణ వివరాలు అందించడానికి మనకి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద గారు ఉన్నారు. అదే మేడం, వెదర్ కండిషన్ ప్రస్తుతం ఎట్లా ఉంది, అట్లాగే ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఏమున్నాయి? ఎస్, ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది వాయుగుండంగా. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ వాయవ్య దిశగా ఈ నైరుతి బంగాళాఖాతంలో 2 రోజులు కదులుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది సైక్లోనిక్ స్టామ్గా డిసెంబర్ 3కి అయినట్లయితే ఇక్కడ మన ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర పరిసర ప్రాంతాల్లోనికి యాజ్ ఎ సైక్లోనిక్ స్టామ్గా రానయ్యింది. ఈ క్రమంలో మనకి ఇటు ఉత్తర తమిళనాడులోనూ అలాగే దక్షిణ మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనూ కూడాను విండ్స్ కానీ రెయిన్స్ కానీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. డిసెంబర్ 3 నుంచి కూడాను మనకి రెయిన్ఫాల్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. విండ్స్ కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్షాలు కూడా. ఎక్కువ వర్షపాతం అంటే డిసెంబర్ 4 and 5లో ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, ఏపీ అంతా వర్షాలు కురుస్తాయన్నారు. ఎస్పెషల్లీ రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తా జిల్లాలో ఎక్కడైనా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందో, అట్లాగే దీని దిశ గమనం ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఇది సార్, అయితే మోస్ట్ ప్రాబబ్లీ మన ప్రాంతానికే అన్ని మోడల్స్ కూడా చూపిస్తున్నాయి. సో ఎక్కువ ఈ ప్రాంతంలోనికే వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతంలో డెఫినెట్గా ఈ ట్రాక్ పక్క నుంచి వెళ్తున్నా కూడా మన ప్రాంతం వైపుగా టువర్డ్స్ ఈ ప్రాంతం అంతా కూడాను అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ప్రకాశం, బాపట్ల, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో డెఫినెట్గా ఉంటుంది. తర్వాత క్రాస్ అయిన తర్వాత అంటే క్రాస్ అయ్యే టైంలో కూడాను ఈ నార్త్ ఏదైతే రైట్ డైరెక్షన్లో ఉన్న ప్రాంతంలో కూడాను చాలా ఎక్కువ విండ్ ఉంటుంది. ఈ సౌత్లో కూడా అంటే సైక్లోన్ కనుక ఇది అనుకున్నట్లయితే దీని వ్యాసార్థం ఇది అనుకుంటే ఈ ప్రక్కన కూడాను దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. విండ్స్ ఎక్కువ ఉంటాయి, రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత క్రాస్ అయిన తర్వాత కూడాను ల్యాండ్ మీద కనుక టువర్డ్స్ ఈ డైరెక్షన్లో కనుక మూవ్ అయినట్లయితే కూడాను మన ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడాను రెయిన్ఫాల్ అలాగే విండ్ కూడా ఉంటూ మనకి అత్యధికమైనటువంటి వర్షపాతం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఎంత డిస్టెన్స్లో అంటే ఏపీ తీరానికి ఎంత దూరంలో ఇది కేంద్రీకృతం? ఏపీలో ఉన్నటువంటి బాపట్లకి ఇది ప్రస్తుతం 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. సో అందువల్ల ఇది దగ్గరకు వచ్చేటప్పటికే మనకి విండ్స్ కానీ రెయిన్ఫాల్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో థర్డ్ నుంచే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓకే మేడం, ఫిషర్మెన్ ఎప్పటి నుంచి వెళ్ళకూడదు అంటే ఈ రోజు నుంచి వార్నింగ్ ఉందా, ఇంకా తర్వాత ఏమైనా ఇచ్చే అవకాశం? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది మనకి చాలా దూరంలో ఉంది, డిప్రెషన్గా ఉంది. మనకి దగ్గరకు వచ్చిన తర్వాత అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆర్ సౌత్ వెస్ట్ బే ఈ పరిసర ప్రాంతం నుంచి మనకి అంటే డిసెంబర్ 3 నుంచి 6 వరకు కూడాను సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. సైక్లోన్ అయినప్పుడు గంటకి 90 కిలోమీటర్ల అత్యధికమైనటువంటి గాలులు కూడా ఉంటాయి కనుక సో 5th వరకు కూడాను మన మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని పోర్ట్స్లోనూ కూడాను 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ దశలో రేపటి నుంచి కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.